స్టాలిన్లో ఉంటాను, ఫోన్లో మాట్లాడతాను. అది చిన్న సీన్ అయినా బాగా ఫేమస్. బాగుంటుంది, చాలా బాగా పాపులర్ అయింది. అవును. బాగా ఇష్టపడ్డారు జనం అప్పుడు నన్ను. చిరంజీవి గారిని దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు చిరంజీవి గారిని దాదాపు ఒక 5-6 సార్లు ఇంటర్వ్యూ చేస్తుంటానండి. చిరంజీవి గారిని ఇంటర్వ్యూ చేసి పాడ్కాస్ట్ లాగా కాకుండా, ఎందుకంటే దగ్గరగానే కూర్చొని మాట్లాడుకున్నాం. ఓకే. చిరంజీవి గారి అనే ఒక పేరు ఏదో ఒక నారం కాదండి, ఒళ్ళంతా అంటే ఆకలింపు చేసేసుకుంటే నేను విన్న పేరు. చిరంజీవి గారిని డైరెక్ట్ చేశా. 8 weeks 8 మెగా హిట్స్ అనే ప్రోగ్రామ్కి అప్పట్లో థమ్స్అప్ కంపెనీ వాళ్ళు చిరంజీవి గారిని యాంకర్గా పెట్టి ప్రోగ్రామ్ చేయమని మాకు ఇచ్చారు. అది జెమినీ టీవీలో ఎవ్రీ సాటర్డే చిరంజీవి గారు వచ్చేవాళ్ళు. చిరంజీవి గారు మీరు కూర్చున్న ప్లేస్లో కూర్చోబెట్టి నేను పోడియం లోపల నుంచి పీసీఆర్లోంచి డైలాగ్ టు డైలాగ్ నేను రికార్డ్ చేసి పెట్టి ఆ మధ్య మధ్యలో సినిమా క్లిప్లు వేసి ఆయన ఎక్స్పీరియన్స్లు చెప్పడం అనమాట. ఖైదీ అప్పుడు ఇలా ఉండింది ఆ టైం అవన్నీ ఆయన చెప్తా ఉంటారు. దాన్ని నేను కట్ చేసి ఒక ప్రోగ్రాంలో చేసి ఒక హాఫ్ అన్ అవర్ సినిమాకి ముందు ప్రోగ్రామ్ వేయాలి. ఆ ప్రోగ్రామ్ నేనే అడిగి మా బాస్ని, వేరే వాళ్ళకి ఇస్తే కాదు సార్ ఈ ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, చిరంజీవి గారిని అలా దగ్గర నుంచి చూసుకుంటాను రోజు అని చెప్పి అపురూపంగా ఆయన వస్తూ ఉంటే మా అందరికి అంత బాగా మాతో కలిసిపోయారు. ఆయన నా టేబుల్ దగ్గరికి వచ్చేవాళ్ళు. నా టేబుల్ అంటే చిరంజీవి గారి బొమ్మలు ఉండేవి. ఎంత డైహార్డ్, ఎంత పిచ్ అంటే చిరంజీవి గారు అంటే మేమందరం రాత్రుల్లో ఎడిటింగ్ మిగతా ప్రోగ్రామ్స్ కంటే దీన్ని బాగా చేయాలి, మంచి సౌండ్ చేయాలి, మంచి ఇది చేయాలి. ఒకరోజు నైట్ 1:30 ఆ టైంలో చిరంజీవి గారు మంచి షార్ట్ అది వేసుకుని ఫస్ట్ సెకండ్ ప్రోగ్రామ్కి అనుకుంటా ఆయన బంజారా హిల్స్ నుంచి వెళ్తూ మా కిరణ్ గారు, జెమినీ కిరణ్ గారు మా చైర్మన్ గారు, ఆయన మంచి క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఒకసారి ఎపిసోడ్ చూస్తానని 1:30 ఆ టైంకి అనుకుంటా వస్తాను అంటే నైట్ నేను చందు అని ఇంకొక అబ్బాయి ఎడిటింగ్ చేయిస్తున్నాం. నేను ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ కాబట్టి ఆ ఎడిటర్ ఉంటాడు కదా, ఈ షార్ట్ ఇది చే పిల్లలకి ఆ ఎడిటింగ్ కోసం మేము నైట్ ఉన్నాం. నాకు వెంటనే ఫోన్ చేస్తే చిరంజీవి గారు వస్తానంటారంటే, చిరంజీవి గారు ఈ టైంలో రావడం ఏంటని మాకు టెన్షన్. వస్తానంటున్నారు, ఎపిసోడ్ చూస్తాను. వచ్చారు, ఎంత సరదాగా కూర్చుని. అప్పట్లో అల్లు అర్జున్ గారి పాట చూస్తున్నాం. అల్లు అర్జున్ గారి పాట ఏదో ఉంటే పక్కన వీడియోలో అది అర్జున్ పాట పెట్టాడు, అంటే అమలాపురం ఆ పాట ఎంత బాగా చేసాడు డ్యాన్స్, వీడియో అదరగొచ్చాడు కదా అని చిరంజీవి గారు అంటూ మనకి ఇచ్చుంటే ఇలాంటి పాట అంటున్నాడు ఆయన. అంటే అది ఆయన జోష్ అంటే ఎనర్జీ చూడండి, ఇలాంటి పాట మనం పడాలి అంటున్నాడు. ఎలా వచ్చింది ఎపిసోడ్ అంతా చూసుకున్నారు, మాతో మాట్లాడేవాళ్ళు మంచి సరదాగా. ఈ ఫోటో నా టేబుల్ మీద ఫోటోలు చూసి ఇది పులి సినిమా, ఇది అడవి దొంగ, ఇది అలా అంటే నా టేబుల్ నిండా ఫోటోస్ ఉండే. చిరంజీవి ఎపిసోడ్ సరిపోదు, ఆయన గురించి బోల్డ్ ఇన్ని మెమరీస్ ఆయన. ఓకే సార్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రజనీకాంత్ గారిని కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, రోబో. అసలు మీది అదృష్టమా లేకపోతే అదృష్టమే సార్, కాకతాళీయమా లేకపోతే అసలు ఏంటి సార్ మీది? జెమినీ నాకు ఇంటి పేరుతో పాటు గొప్ప అదృష్టాన్ని ఇచ్చింది. అందుకే ఇవాళకి జెమినీ టీవీకి వెళ్ళి పనిచేస్తా. అన్నం పెట్టిన అమ్మని, ఆదరించిన తండ్రిని, నడిపిస్తున్న ప్రేక్షకుల్ని ఎప్పటికీ మర్చిపోకూడదు, మర్చిపోను కూడా. అదే నాకు ఇవాళ నన్ను నడిపిస్తుంది. నిజంగా నేను సినిమా యాక్టర్ని వచ్చిన 2005లోనే అయిపోయి ఉంటే ఎంతమందిని కలిసి ఉండదు కదా. నేను అమితాబ్ బచ్చన్ గారిని కలవడం ఏంటారు సార్, నేనేంటి నా బతికేంటి, నేను రజనీకాంత్ గారిని ఇంటర్వ్యూ చేయడం సార్, నేనేంటి నా జీవితం ఏంటి, అట్లా అనిపించింది సార్ ఎప్పుడైనా ఇంటర్వ్యూ అయిపోయాక? అమితాబ్ బచ్చన్ గారు డోర్ తీసుకుని వెళ్ళిపోయారు, కూర్చొని తాజ్ కృష్ణ మన సాక్షి పక్కనే కదా, మీరు కూర్చొని నిజంగా నేను అమితాబ్ బచ్చన్ గారిని ఇంటర్వ్యూ చేశాను అనిపించింది. అసలు ఆశ్చర్యం నాకు. 4 o'clock ఎప్పుడు ఆయన అమృత వర్షం అనే సినిమాలో గెస్ట్గా యాక్ట్ చేశారు. ఎవరు? అమితాబ్ బచ్చన్ గారు. ఆ సినిమాలో హీరోయిన్ కోరికో హీరో కోరికో నాకు గుర్తులేదండి. అమితాబ్ బచ్చన్ గారిని చూడాలనే కోరిక, హీరో అనుకుంటా హీరోయిన్ కోరిక తీరుస్తాడు. అందుకనే నిజంగానే అమితాబ్ బచ్చన్ గారిని ఆ సినిమాలో యాక్ట్ చేయించారు. ఆ సినిమా పేరు అమృత వర్షం. అది కన్నడ నుంచి తెలుగు కూడా వచ్చింది. అప్పుడు దానికి తెలుగు వెర్షన్కి మా జెమినీ కిరణ్ గారు ప్రొడ్యూసర్. చిన్న చిన్న షూట్లు అవి చేస్తే అమితాబ్ బచ్చన్ గారు హైదరాబాద్ వచ్చారు. వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడి ఆ సినిమా కోసం ఇంటర్వ్యూ లాగా అడిగితే ఆయన డెఫినెట్గా చేద్దాం అని అనడం నా అదృష్టం. అంటే ఎవరొస్తారో ఆయనకి తెలియదు కదండి. అనగానే అమితాబ్ బచ్చన్ గారు ఇంటర్వ్యూ 4 o'clock నాకు చెప్పారు. టప్ మన మేకప్ వేసుకుని అన్నీ వేసుకుని 4 అంటే 4:24కి రెడీగా ఉండమని. నేను మధ్యాహ్నం అసలు పొద్దు నుంచే టెన్షన్లో ఉన్నాను. నాకు ఇస్తారో ఎవరో తెలియదని 4కి కన్ఫర్మ్ అయింది. 4 కన్ఫర్మ్ అయింది. 5:30, 6 ఆ టైంకి తాజ్ కృష్ణ కింద ఉన్నాం. వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు వచ్చారు, పైకి తీసుకెళ్ళారు. బాగున్నారా? ఎప్పుడు అంటే నాకు ఎప్పుడు లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ 1200 ఇంటర్వ్యూస్ చేస్తున్నాను నేను. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నీ చేసిన, ఏ రోజు నాకు భయం లేదు. కానీ ఆ వాయిస్, మనిషి అలా కూర్చుంటాం, ఈ 2 చేతులు ఆటోమేటిక్గా మనం ఏంటో అర్థం కానీ అయిపోయా.
దట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అమృతవర్షం అనే సినిమాలో యాక్ట్ చేసిన దానికి భాగంగా ఆ రోజున జెమినీ టీవీ నాకు ఇచ్చిన ధైర్యమే కదా ఆయన ముందు కూర్చోవడం. అవును సార్. అందుకని ఇందాక అన్నీ చెప్పా, జెమినీ నాకు చాలా ఇచ్చింది, నాకు ఇంటి పేరుతో పాటు నాకు బలం, ధైర్యం అన్నీ ఇచ్చింది. సో అలా ఆయన్ని. తర్వాత రోబో సినిమా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసింది మా జెమినీ సన్ వాళ్ళది సినిమా కూడా. సో అప్పుడు రజనీకాంత్ గారి ఇంటికి వెళ్ళి మెడ్రాస్ 2 days స్టే చేసిన తర్వాత ఆయన వచ్చి, ఆయన చక్కటి తెలుగు, అద్భుతమైన తెలుగు, ఆయన ముందు కూర్చుని ఆయన ఇంట్లో ఫుడ్ తెప్పిస్తే తిని కాసేపు ఆయన్ని రోబో గురించి, రోబో టైం అది వచ్చేసా. కమల్ హాసన్ గారు 3 times ఇంటర్వ్యూ చేశాను. వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ కమల్ హాసన్ గారు, సచ్ ఎ గ్రేట్ యాక్టర్. కమల్ హాసన్ గారు నాకు అనిపిస్తుందండి, ఇట్స్ ఎ డెస్టినీ. నేను ఆ రోజే యాక్టర్ని అయిపోయి ఉంటే వీళ్ళందరినీ నేను ఎందుకు కలుస్తాను, నాకు అవకాశం ఎందుకు వస్తుంది? యాంకర్గా ఉండబట్టే వీళ్ళందరినీ యాక్చువల్లీ మీరు పరిపూర్ణమైన ఏమంటారు యాక్టర్ అనుకోవచ్చు. సీరియస్. ఎందుకంటే చాలా మంది యాక్టర్స్ కి అలాంటి ఆపర్చునిటీస్ అంత పెద్ద హీరోలతోటి, దట్టు ఆ ఇండస్ట్రీలో నెంబర్ 1 ఉన్న హీరోలతోటి గంటలు కూర్చొని మాట్లాడే అదృష్టం చాలా మంది యాక్టర్లకు రాదు. నేనే చెప్తున్నాను కదా, నేను అంతమంది యాక్టర్స్ని కలిసేవాడినే కాదు. యూ నేమ్ ఇట్ ఎనీబడి, మీకు గుర్తొచ్చిన టక్మని ఒక పేరు చెప్పండి, ఏదైనా మీకు ఇష్టమైన కాదు, మీకు గుర్తొచ్చిన ఇది చెప్పండి ఊరికే. ఎవరో యాక్టర్ అంటే చిరంజీవి గారిని ఒక 5 times ఇంటర్వ్యూ చేశారు. యూ నేమ్ ఇట్ ఎనీబడి అండి, ఎక్కడి నుంచో ఒకరిని తీసుకురండి పోనీ, ఊరికే ఎవరో ఒకళ్ళు పేరు చెప్పండి, ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూ చేసి ఉండడు అన్న పేరు కూడా చెప్పండి. హీరోలు మెయిన్ విలన్స్, హీరోయిన్స్ చేసి ఉండడు అనే పేరు చెప్పాలి. మీరు ట్రై చేయండి, ఏదైనా ఉందేమో చూద్దాం. ముఖేష్ ఋషి గారిని కూడా ఇంటర్వ్యూ చేశా. నరసింహనాయుడు, ఇంద్ర, ఆయన నేను ఇంటర్వ్యూ చేశా. అదే కదా మన మహేష్ బాబు గారి సినిమాలో ఏం తోట ఇది, దేవర కోటలో మామిడి తోట అంటే ఆయనగా ముఖేష్ ఋషి అని ఇంటర్వ్యూ చేశానండి. మీరు ఎన్ని 1200 ఇంటర్వ్యూలు చేశారు సార్? ఇంకా పైన ఉంటాయి, 1200 పైన ఉంటాయండి సార్. అది 24 frames. ఆ ప్రోగ్రామ్కి గాను నాకు స్టేట్ అవార్డు వచ్చింది. ఇంకా ముఖ్యమైన క్లియర్గా చాలా మంది అడుగుతారు, ఏమంటే అంతమంది హీరోలు చేశారు, విలన్ చేశారు. నేను షకీలాని కూడా ఇంటర్వ్యూ చేశాను. సూపర్ సార్. శ్రీనివాస్ రెడ్డి లాంటి నా తోటి సహనటుడిని ఇంటర్వ్యూ చేశాను. అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి లెజెండరీ యాక్టర్ని ఇంటర్వ్యూ చేశా. నాగార్జున గారిని ఇంటర్వ్యూ చేశా. నాగ చైతన్యని ఇంటర్వ్యూ చేశా. అఖిల్ని కూడా ఇంటర్వ్యూ చేశా. ఎప్పుడైనా ఇలా అనిపించింది? 4 generations. అందుకని ఏదైనా ఓ పేరు చెప్పండి, నేను కలిసే ఉంటాను. అదే ఎవరైనా మిస్ అయ్యారు పలానా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి? సౌందర్య గారండి. నేను ఒక 4-5 daysలో నేను కొత్తగా 24 frames స్టార్ట్ చేశాను. మంచి పేరు వచ్చింది. అబ్బాయి ఎవడో చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు అన్నారు. కైకాల సత్యనారాయణ గారు లాంటి వాళ్ళు, గ్రేట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు, రాఘవేంద్రరావు గారు లాంటి దర్శకులు. సాధారణంగా ఇంటర్వ్యూ అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయి చేయడం, లేకపోతే పాపులర్ అయిన యాంకర్స్తోనే చేస్తారు. వాళ్ళు అడిగి మరి సురేష్ ఉన్నాడా, ఫోన్లో చెప్పేవారు సురేష్ని పెట్టండి, సురేష్ ఉంటే బాగుంటుంది అని. ఇలాంటి పెద్దలందరూ నన్ను అడిగి మరీ ఇంటర్వ్యూకి వచ్చేవాళ్ళు. అలాంటి టైంలో, అంత పీక్స్లో ఉన్న టైంలో నాకు ఒక్కటి మిగిలిపోయి సౌందర్య గారిని ఇంటర్వ్యూ చేయాలని ఇంకొక